ప్రిన్సిపల్ మాకు వద్దంటూ ఇక్కడ విద్యార్థులు దాదాపుగానండి ఈ విద్యార్థులను చూస్తే చాలా బాధ అనిపించింది. 18 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి మాకు ఈ ప్రిన్సిపల్ వద్దు అంటూ ఒక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ని కలిసే ప్రయత్నం చేసినంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉండాలి. అంటే ఒక ఎంఈఓ సమీక్ష ఉండదు, ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సమీక్షా సమావేశం ఉండదు. మనకు సంబంధించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలియదు. మరి ఆ విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు. ఇంకేముంటుందండి? ప్రిన్సిపల్ మాకత్తు గురుకుల విద్యార్థుల నిరసన గలం కలెక్టర్కు విన్నవించుకునేందుకు యత్నం 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైనం జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పాపం ఇక్కడ మా డీకే అరుణకు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే అంశం కనబడుతుంది, కానీ ఈ విద్యార్థుల దగ్గర పోయే అంశం అయితే కనబడదు. గురుకుల పాఠశాల విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలను ప్రపంచానికి చాటడానికి కదం కదం తొక్కుతూ పదం పదం పాడుతూ ఏకంగా 18 కిలోమీటర్లు నడిచిన ఘటన జోగులాంబ జిల్లాలో చోటు చేసుకుంది. స్కూల్ ప్రిన్సిపల్ తీరును ఎండగట్టేందుకు ఈ పాదయాత్రను నడుం బిగించారు. బీచ్పల్లి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ వేధింపులు భరించలేకపోతున్నామని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ ప్రిన్సిపల్ మాకు వద్దు అంటూ 18 కిలోమీటర్ల మేర కూడా పాదయాత్ర చేసిళ్ళు విద్యార్థులు. ఇంతకంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఏమన్నా ఉంటుందా తెలంగాణలో? 18 కిలోమీటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పాదయాత్ర చేస్తే ఇది మాత్రం మా రాష్ట్ర ప్రభుత్వానికి కనబడదండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది మాత్రం మా రాష్ట్ర ప్రభుత్వానికి కనబడదు, మా మంత్రులకు కనబడదు, మా ఎమ్మెల్యేలకు కనబడదు, మా అధికారులకు కూడా కనబడదు. ప్రతి చోట కూడా గురుకులాలకు సంబంధించి కస్తూర్బాకు సంబంధించో ఇతరత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎక్కడ చూసినా కూడా ఇదే అంశం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. యావత్తు తెలంగాణ సమాజం చూడాలి. ఈరోజు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ రకరకాలుగా ఉపన్యాసాలు ఇస్తారు కదా మన రాజకీయ నాయకులు. మరి గ్రామాలలో ఈరోజు విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిపోతూ ఉంటే మరి ఏం చేస్తున్నారు? గురుకులాలలో అస్వస్థ గురైపోతున్నారు, కస్తూరిబాగులో అస్వస్థ గురైపోతున్నారు, దాంతోపాటు ఆశ్రమ పాఠశాలల్లో అదే పరిస్థితి, ఆఖరికి ప్రిన్సిపల్లు టీచర్లు వేధిస్తున్నారంటూ కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది ఈరోజు తెలంగాణలో. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఆ రోజు కేసీఆర్ ఉండగానే ఇదే మా ప్రొఫెసర్ కోదండరాం గారు పాపం అదేదో తెలంగాణలో ఆగమైపోతున్నట్టు ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని మైకు పెట్టి పాదయాత్ర చేసిండు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చనిపోతూ ఉంటే ఇదే పాఠాలు చెప్పిన పంతులకు కనబడతలేదా? ఇదే ఆకునూరి మురళి మొత్తం విద్యా వ్యవస్థ నాశనం చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పినప్పుడు ఇప్పుడు కళ్ళు కనబడతలేవా? కళ్ళకేమన్నా బైర్లు గమ్మినే? కళ్ళు ఇట్లా పెద్ద చేసి చూడుర్రి సారు, కనబడతలేదా మా తెలంగాణలో గోస? ఇదే డాక్టర్ రియాజ్కు సంబంధించి నిరుద్యోగులను రెచ్చగొట్టింది కదా, ఏమైపోయింది ఇవాళ? అంతే తమకు పదవులు రావంగానే నోటికి తాళం పడుతుంది, ఏం మాట్లాడాం మేము. ఇంత జరుగుతూ ఉంటే కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా కనీసం ఏ ఒక్కరూ స్పందించడండి? ఇంత దారుణమైన సంఘటన జరుగుతూ ఉంటే, ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కనీసం స్పందించిన దాఖలాలే కనబడతలేవు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అరే విద్యార్థులు ఆగమైపోతున్నారు, విద్యార్థుల జీవితాలు ఆగమైపోతున్నాయి, విద్యార్థులు చచ్చిపోతున్నారా నాయన అంటే ప్రభుత్వం మీద దున్నపోతు మీద వచ్చిన వాన కూడా కూర్చున్నట్టుగా కూడా అనిపిస్తలేదు నాకు. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇదే అంటున్నారు. అరే ఇంత మంచి తెలంగాణను ఎందుకు ఆగం చేస్తున్నారు? విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కనీసం విద్యార్థుల పట్ల కనీసం మానవత్వాన్ని కూడా చాటుకునే పరిస్థితి లేని పరిస్థితి కనబడుతుంది.